వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు కొన్నిసార్లు ఇంట్లో కానీ ఎవరైనా ఇలా పడుకొని ఉన్నప్పుడు తెలియక దాటి వెళ్ళడం అలా జరుగుతుంటుంది. అలాంటప్పుడు మన ఇళ్లలో పెద్దవాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసి వెళ్ళు, లేదా కాలు దాటావు కదా మళ్ళీ ఇంకొకసారి వెనక్కి రా అని చెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భాలు చాలా చూస్తుంటాం. అసలు ఎందుకు అలా చెప్తుంటారు? తప్పకుండా అమ్మ. దీనికి మనకి రామాయణ మహాభారతాల్లో కొన్ని వృత్తాంతాల్లో చెప్పడం జరిగింది. ఎక్కడ ఉంది ఇది అంటే మనకు రామాయణ మహాభారతాలు కనుక విన్నా చదివినా ఓహో ఇది తప్పనమాట అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. ఎలాగా అంటే ఒకసారి మహాభారతంలో ద్రౌపది తెలుసు కదా, ద్రౌపది భీముడు దగ్గర ఉండగా ఒక మంచి పుష్పం ఒకటి ఇలాగా ఎగురుకుంటూ వస్తే చాలా బాగుంటుంది ఆ పుష్పం. ద్రౌపది చూసి అప్పుడు ఎంత బాగుందో ఈ పుష్పం, భీమా నాకు ఇలాంటి పుష్పాలు నాకు ఇవ్వు, నేను ధర్మరాజుకి ఇద్దాం అనుకుంటున్నా ఆయన ఆనందింపజేయడానికి అంటే సరే తీసుకొచ్చేస్తానని భీముడు బయలుదేరుతాడు. దాని యొక్క స్మెల్ని అది ఆ పుష్పం వచ్చినటువంటి దారి గుండా వెళ్తూ ఉంటే అది దేవలోకం వైపు ఉంటుంది దాని ప్రయాణం. అరణ్యాలవన్నీ దాటుకొని వెళ్తూ ఉంటే అక్కడ మీరు కొన్ని సినిమాల్లో కూడా చూసుంటారు, మహాభారత ఘట్టాల్లో కనబడుతుంది మనకి. ఆంజనేయ స్వామి ఒక ముస్సలి రూపంలో అలా పడుకొని అడ్డంగా ఉంటే ఆ తోక లేపలేకపోతుంటాడు ఒకసారి భీముడు. ఆ సీన్ మనం చూసే ఉంటాం చాలా సినిమాలు. అలాగా ఒక వృద్ధుడి రూపంలో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు కావాలని, అంటే ఈయనకు అడ్డంగా అతన్ని దేవలోకం వైపు వెళ్ళిపోతున్నాడు ఉన్నప్పుడు భీమసేనుడు ఆయన మీరు అడ్డంగా ఉన్నారు పక్క జరగండి అంటే నేను ముసలివాడిని అయిపోయాను, నేను కదలలేను, ఓకే కాబట్టి నువ్వు దాటుకొని వెళ్ళిపో అంటాడు. అయ్యో అట్లా వెళ్ళకూడదండి. ఎందుకు వెళ్ళకూడదు అంటే ప్రతి మనిషిలోని పరమాత్మ ఉంటాడు. మీరు ఒక పటం పెట్టాము, పటం నుంచి దాటుకుంటూ వెళ్తారా? తప్పండి, వెళ్ళరుగా. అంటే పటము మీద నుంచే దాటుకుని వెళ్ళట్లేదు అంటే నువ్వు ఆ పటంలో ఒక భగవత్ స్వరూపాన్ని చూస్తున్నావు. కానీ మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ప్రతి జీవరాశిలోని పరమాత్మ ఉన్నాడని చెప్తుంది. సో పరమాత్మ ఉన్నటువంటి ఒక జీవుడి మీద నుంచి ఎలా దాటుకుని వెళ్తావు? అది మనిషి మీద నుంచనే కాదు, ఏ జంతువు మీద నుంచి కూడా దాటి వెళ్ళకూడదు. ఓకే ఏ ప్రాణం మీద నుంచి దాటుకుంటూ వెళ్ళకూడదు. ఒక కోడి కావచ్చు, ఒక కుక్క కావచ్చు, ఏదైనా అసలు. ఎందుకంటే పరమాత్మ ఉండడం వల్లే అది జీవించింది, పరమాత్మ శక్తి అక్కడ ఉంది అనేటువంటి నీతిని అక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన కాలం లేపలేక అప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం, అదంతా మనం వృత్తాంతం చూస్తుంటాం కదా. అంటే ఎందుకు దాటకూడదు అంటే కారణం ఇది. అయ్యో పొరపాటును దాటేసాం, అమ్మో వెనక్కి వచ్చేస్తాం, అమ్మమ్మో ఏంటి తప్పు చేసామని. అంతేగాని ఇలా వెళ్ళినవాడు కావాలని మళ్ళీ వెనక్కి రావాలని కాదు అక్కడ అర్థం. అందుకే మనకి గుమ్మాల దగ్గర పడుకోవద్దని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే పడుకుంటే గబుక్కున వ్యక్తి దాటుకుంటూ వెళ్ళిపోతాడు, దానివల్ల దోషం ఏర్పడుతుంది. అది దోషం కింద చెప్పారు, అందుకని దాటకూడదు. అర్థమైందమ్మా. కొంతమంది తెలియక మనుషుల మించి నడుచుకుంటూ వెళ్తుంటారు. కొన్ని దేవాలయాల బయట ప్రాంగణంలో మనం చూసినట్టయితే కొంతమంది సాధువులు లాంటి వాళ్ళు 1-2 వీడియోస్లో మనుషులు ఇలా పడుకొని బోర్ల పట్టుకొని ఇలా ఏదైతే భగవంతునికి అర్పణగా ఉంటారో వారి మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోవడం, అంతా మూఢభక్తులు అవన్నీ. ఇప్పుడు నిజంగా సాధువే అనుకోండి, అట్లా వెళ్ళిపోతాడు. అయితే దీనికి రిలేటివ్గా ఇంకోటి చెప్తానండి, ఎందుకంటే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి. ఒకసారి ఒక మహాశివ భక్తుడు ఆయన ఒక ప్రదేశంలో ఉండగా ఆయన దేని మీద కాలు పెట్టుకొని ఉంటాడు అంటే శివలింగం మీద కాలు పెట్టుకొని ఉంటాడు. ఒక అతను అసలు ఏమిటిది, ఇంత కండకావరం మీకు, మీరు అసలు ఇట్లా కాలు పెట్టుకొని ఉంటారంటే అయ్యా నేను ముసలివాడిని అయిపోయాను, నా కాలు తీసి పక్కన పెట్టు, లింగం లేని ప్రదేశంలో పెట్టవయ్యా నేను తీసుకోలేకపోతున్నా అంటే ఆయన పాదాలు తీసి ఇలా పక్కన పెడతారు, అక్కడ లింగం వస్తుంది ఆటోమేటిక్గా. ఏమిటి స్వామి అని ఇంకో దగ్గర పెడతారు, మళ్ళీ అక్కడ లింగం వస్తుంది. అంటే ఏమిటి, శివుడు తప్ప మరొకటి తెలియదు ఆయనకి. అప్పుడు శివుడు ఆయనకి నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ కాళ్ళకి నేను ఉంటాను అంటే ఏమిటి, ఇక్కడ అర్థం ఏమిటి, అలా దాటడం కాదు, పరమాత్మ నిన్ను అంటిపెట్టుకొని ఉంటున్నాడు. అర్థమైందమ్మా. పరమాత్మ కోసమే బ్రతకడం వేరు, పరమాత్మ పేరు చెప్పుకొని బ్రతకడం వేరు.
పరమాత్మ కోసం బ్రతికినప్పుడు ఆ జీవితం శివుడు అలా లింగ రూపంలో వచ్చి ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ వచ్చినట్టుగా ఉంటాడు. నువ్వు దాని మీద బతుకుతున్నావా, దాని కోసం బతుకుతున్నావా? అవును. అర్థమైందమ్మా? రెండిటి. దాని కోసం బ్రతకగలగాలి, దాని మీద బ్రతకడం చేయకూడదు. దానికోసమే బతికితే తర్వాత అదే నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ఇది వేరు, ఆ కాన్సెప్ట్ వేరు. మీరు ఇందాక అన్నారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు జనాల మీదకి, జనాలు కూడా మూఢత్వంగా వాళ్ళ పాదాలు తాకితే చాలని. సరే, ఒక పెద్ద గురువు గారు ఉన్నారు, ఆయనకి దండం పెట్టుకోవాలనుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ మనుషులందరూ పడుకుంటే వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళ దోషాలన్నీ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతే పోదు అనుకుంటే, నన్ను అడిగితే ఆ మనిషిలో పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు ఆ మనిషి తొక్కడం. ఇంకా ఇవాళ రేపు ఎలా ఉందంటే, నిజంగా భక్తి ప్రదర్శించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, నిజంగా సిద్ధులుండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. బయట ఎంతసేపు మూఢత్వాన్ని ప్రచారం చేయడం, మూఢత్వంగా ఉండడం, ఇవే ఎక్కువైపోయాయి. కాబట్టి నిజంగా నీకు ఒక గురువు గారు అనే ఒక భావన ఉంది, ఆయన నిజంగా భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి అని ఉంది, ఆయన దగ్గర నుంచి ఏదో జ్ఞానం పొందాం అనుకున్నప్పుడు సేవ చేసుకో, వెళ్ళి కావాలంటే ఆయనకి ఏం కావాలో ఇవ్వు, ఆయనకు ఒక భోజనం పెట్టు, లేకపోతే ఆయనకి కొంతమంది గురు సేవ చేస్తూ ఉంటారు, ముసలి వాళ్ళు అయిపోయారు, ఆయన కాలు బీగుతున్నాయి, ఆయన కాలు పడతారు వెళ్ళి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే నిజంగా అంత జ్ఞానంలో ఉన్నాడు ఆయన, ఆయన చెప్తే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం, ఆధ్యాత్మిక విషయాలు చెప్తారు, ధర్మాల గురించి చెప్తారు. ధర్మం గురించి బోధించేటువంటి గురువు గారిని ఎంచుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ పొరపాటును కూడా ఎప్పుడూ కూడా ఎవరి మీద నుంచి దాటకూడదు ఫైనల్గా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శ్రీమాత్రే నమః.